1990 ప్రాంతాల్లో పత్తి రైతుల ఆత్మహత్యలతో మొదలైనటువంటి ఈ రైతు ఆత్మహత్యల పరంపర నేటికి కూడా కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది. అంతకుముందు 3,60,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వం యొక్క లెక్కలే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ 10 ఏళ్లలో దాదాపు 1,20,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని సమాచారం ఉంది. దాదాపు ప్రతిరోజు కూడా 34 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్న పరిస్థితి ఉంది భారతదేశంలో. ఇటువంటి చాలా గడ్డు పరిస్థితుల్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏమాత్రము కూడా పట్టించుకోవటంలా. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక గ్రామంలో ఒక వ్యక్తి చనిపోయాడు అంటే ఖచ్చితంగా దాన్ని రికార్డు అవుతుంది. దాన్ని ఆ రికార్డును దృష్టిలో పెట్టుకుని అతని కుటుంబానికి అందించాల్సిన సహకారం జీవోలు ఉన్నాయి. ఆ జీవోల ప్రకారం ఇవ్వాలి. కానీ కౌలు రైతు గుర్తింపు కార్డు లేదు కాబట్టి, ఇతను రైతు కాదు కాబట్టి మేము అతని కుటుంబానికి సహాయం చేయాల్సిన అవసరం లేదని మాట్లాడుతామంటే అంతకన్నా దుర్మార్గం, అంతకన్నా రైతు వ్యతిరేక చర్య మరొకటి ఉండదు. ఆ విధంగా కేవలం రైతులు, కౌలు రైతు గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళే వ్యవసాయం చేస్తే ఈ దేశానికి ఆహార భద్రత ఎక్కడొచ్చేది? ఇవాళ భూమి లేని వ్యవసాయ కార్మికులు కోట్లాది మంది. ప్రభుత్వాలు వారికి ఉపాధి అవకాశాలని, ఉద్యోగాల్ని కల్పించకపోవటం వలన గ్రామంలో ఉన్నవాళ్ళు తనకి చేతనైంది ఎంతో కొంత ముందు పని చేసుకుంటే, వ్యవసాయంలోకి వెళ్ళి పని చేసుకుంటే, కూలిగా కానీ కౌలు తీసుకుని కానీ చేసుకుంటే కొంత కుటుంబాన్ని పోషించుకోవచ్చు కదా అనే ఆశతో వాళ్ళు వ్యవసాయం చేస్తే, అటువంటి వాడికి అండగా నిలవాల్సింది పోయి వాళ్ళ మీద ఒక రాయేసి నేలలోకి కూర్చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి భావజాలంతో ఈనాటు ప్రభుత్వాలు ఉన్నాయి. రాను రాను దుర్మార్గం ఏంటంటే అసలు కౌలు రైతులు చనిపోయిన విషయాన్ని రికార్డు చేయటం కూడా దాదాపు వదిలేస్తూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. గతంలో చనిపోయిన వారి గురించి కలెక్టర్లకి, ఆర్డీఓలకి ఆ బాధిత కుటుంబాల వారు రిప్రజెంటేషన్ చేయటం, వాళ్ళు మరి నడకన చాలా భాగం అసలు పైకి వెళ్ళటంలా, కొద్దిగానే వెళుతున్నాయి. ప్రభుత్వ స్థాయిలో కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీస్కి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు సరైనటువంటి శ్రద్ధ తీసుకొని పరిస్థితుల మూలాన ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలలో ఇవాళ ఉన్నవారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఒకవైపున వాళ్ళు చనిపోయినా ఆ కుటుంబ యజమాని, ఆ కుటుంబంలో బాధ్యత గల మనిషి, అప్పు ఇచ్చిన వాడు వాటికి కూడా వేధిస్తూ ఉండేవాళ్ళు ఉన్నారు. ప్రైవేటు వడ్డీలకు ఇచ్చినటువంటి వాళ్ళు వేధిస్తూ ఉండేవాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబాల్లో పిల్లలు చదువుకోవాలంటే అనాథలైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా మరి ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి మానవతా దృష్టి చేయాలి. అది చేయటిలా పెద్ద పెద్ద 100 కోట్లు, 1000 కోట్ల రూపాయల సంపద ఉన్నవాళ్ళు వాళ్ళ లాభం కోసం ఒక పరిశ్రమ పెడతాము అంటే దానికి పేదవాళ్ళ నుంచి కూడా భూములు గుంజుకుని ఇవ్వటమే కాకుండా వాడు పెట్టిన దాంట్లో సగం ఇస్తాం, మళ్ళీ కరెంటు ఇంత రేటుకే ఇస్తాం, జిఎస్టీ మొత్తం మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం. ఈ సన్నాయి నొక్కులన్నీ నొక్కి మరి వీళ్ళు కొంత వాళ్ళు కొంత బెనిఫిట్ అవుతూ ఉండే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ఇవాళ. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా దుర్మార్గంగా అసలు ఒక మానవత్వం అనేది లేనటువంటి వ్యక్తులు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. లేకపోతే ప్రకృతి వైపరీత్యం వలన నష్టం జరిగితే రైతుకి బ్యాంకులో కట్టవలసిన బాకీ పంట రుణము వాయిదా వేయటాన్ని కూడా ఇష్టపడనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. అట్లాగే ఆ నష్టం జరిగినప్పుడు మొత్తంగా కాపోయినా నిలబడాలి కాబట్టి ఆ కుటుంబానికి కొద్దో గొప్ప సహాయం అందించే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో సెక్షన్ 11, సెక్షన్ 12 ఆ రెండు
తర్వాత కొంత నష్టపరిహారం ఇచ్చేటటువంటి సెక్షన్ 19 అని ఉంటే ఆ మూడింటిని రైతులకు కొద్దో గొప్ప మేలు చేసేటటువంటి ఆ సెక్షన్ని ఈ మోడీ ప్రభుత్వం తీసేసేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందంటే వాళ్ళని ఏమనుకోవాలి? నరరూప రాక్షసుడు అంటే తప్పంటారా? ఏమాత్రం మానవత్వం లేనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో బాధిత కుటుంబాల తరఫున రైతు సంఘాలు కృషి చేయాలి. రెండోది ఏంటంటే సమాజంలో కాస్త అన్ని విధాలుగా మంచిగా ఆర్థికంగా బలపడిన కుటుంబాల వారు ఇటువంటి అనాథలైనటువంటి కుటుంబాలకి కొద్దో గొప్ప సహాయం చేయవలసిన అవసరం ఉంది. ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ రోజున న్యాయస్థానాల తలుపు తట్టి ఈ విధంగా సహాయం చేయదగినటువంటి వ్యక్తులకేమో మొండి చేయి చూపిస్తా చాలా బ్రహ్మాండంగా లక్షల కోట్ల రూపాయల సంపద ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వాలే మళ్ళీ బోల్డంత రాయితీలు బోల్డంత లాభాలు కట్టబెడతా ఉన్నటువంటి పరిస్థితుల పైన కోర్టులో కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మా రైతు స్వరాజ్య వేదిక అట్లాగే మన ఆర్డిఎస్ఎస్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయంకాలం లాయర్ గారిని కలుస్తాం. ఈ దుర్మార్గమైనటువంటి జరుగుతూ ఉన్న విషయాలు లాయర్ గారి దృష్టిలో పెట్టి వీలైతే దాన్ని న్యాయస్థానంలో కూడా పోరాటం చేసేదానికి అడుగు ముందుకేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఆలోచించరా. కేంద్ర ప్రభుత్వం ఎక్కడో ఢిల్లీలో ఉంటుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు జిల్లాలో ఉంటారు. వాళ్ళకి కంపల్సరిగా సమాచారం తెలుస్తుంది. కాబట్టి దాన్ని అశ్రద్ధ చేయకుండా న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం.